హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు 12,000 కావాలంటే ఈ అర్హత ఒకసారి చెక్ చేసుకోండి. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. మీరు వ్యవసాయ కూలీ అయితే తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రైతులకు లబ్ధి పొందాలనుకుంటున్నారా? అయితే ఈ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. భూమి లేని వ్యవసాయ కూలీలపై సైతం ఆర్థిక భరోసాను కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. జనవరి 26వ తేదీన బృందాత్తర పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఎన్నేళ్ల నుండో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల కోసం వేచి ఉన్న ప్రజలు ఊరట ఇచ్చేలా ప్రభుత్వం కీలక ప్రకటన సైతం జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులను అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అయితే వ్యవసాయ భూమి లేని కూలీలకు కుటుంబాలకు ఏడాదికి 12,000 ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే అయినా జిల్లా కలెక్టర్లకు సమావేశంలో అర్హులకు తప్పనిసరిగా పథకంలో లబ్ధి కూర్చేలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వ్యవసాయ భూమి లేని కూలీలకు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా అందించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పనులు చేసి వారు పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆధార్, రేషన్ కార్డు ద్వారా కూలీల కుటుంబాలకు యూనిట్గా అధికారులు గుర్తించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కుటుంబంలో ఎవరికి వ్యవసాయ భూమి ఉండకూడదని నిబంధన ఉంది. అదే రేషన్ కార్డు ఉన్న వ్యక్తి వ్యవసాయ భూమి ఉంటే ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. ఏడాది 2 విడతల్లో 6,000 చొప్పున 12,000 ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన అనంతరం ఈ నెల 26వ తేదీన తొలి విడత నగదు అర్హులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి మీకు ఈ పథకం వర్తించాలంటే ఈ అర్హత ఉన్నాయో లేవో ఒకసారి మీరు తెలుసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.